మీకు సింపుల్ అండ్ టేస్టీ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకోండి. తర్వాత 1.5 kg చికెన్ తీసుకున్నాక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. తర్వాత 2 స్పూన్స్ చిల్లీ పౌడర్, మా ఇంట్లో తయారు చేసిన కారం కాబట్టి అది వేసుకొని వాడుకున్నాము, బాగుంటుంది. ఇంకో 1.5 స్పూన్ ఉప్పు మంచిగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మస్తు కలుపుకోండి. దాని తర్వాత 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్. గరం మసాలాలో మీరు ధనియా పౌడర్ ప్లస్ లవంగాలు వేసి పట్టింది కలుపుకున్నాము. 2 స్పూన్స్ కట్ కలుపుకోండి, బాగా మ్యారినేట్ చేస్తే మస్తు ఉంటుంది. దీనిలో ఏంటంటే 5 స్పూన్స్ ఫ్రైడ్ ఆనియన్ ఆయిల్ వేసి కలిపాను నేను. మంచి మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక 3 చిల్లీస్ వేసాను. ఇక్కడ మాకు స్పైసీ ఉంటుంది కాబట్టి నేను 3 చిల్లీస్ వాడాము. తర్వాత మీరు కొత్తిమీర, పుదీనా వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ లెమన్ పిండుకోండి. మంచిగా మ్యారినేట్ చేసి హాఫ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. మీరు ఇంతకుముందు ఫ్రైడ్ చేసుకున్న ఆనియన్స్ వేసి కలుపుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో వాటర్ బాయిల్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బిర్యానీ ఆకు, 3 యాలక్కాయలు, 3 స్టార్లు, 4 లవంగాలు వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాము. ఇందులో ఒక 1 స్పూన్ ఉప్పు వేసుకోండి. మేము వీడియో తీయలేదు, అది 1 స్పూన్ ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. తర్వాత సాజీరా వేసుకోండి. ఇవి బాయిల్ అయిన తర్వాత మీరు రైస్ వేసుకొని 5 కప్స్ రైస్ వాడాము మేము 1.5 kg చికెన్కి. హాఫ్ బాయిల్ రైస్ అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఆ బౌల్లో పెట్టేసి దాని మీద రైస్ వేసిన తర్వాత ఒక లేయర్ రైస్ వేయండి. ఆ రైస్ వేసిన తర్వాత మళ్ళీ మన దగ్గర ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసేసి మళ్ళీ తర్వాత ఇంకొక లేయర్ మళ్ళీ రైస్ వేసుకోండి. ఆ రైస్తో ఏంటంటే బాగుంటుంది అలా. ఇప్పుడు మధ్యలో మనము పుదీనా ఉన్న కొత్తిమీర వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మిగిలిన ఆనియన్స్ వేసేసి తర్వాత దాని మీద పుదీనా ఉన్ను కొత్తిమీర వేసేసిన తర్వాత మీరు 1 స్పూన్ గీ వాడండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే సాఫ్రాన్ వాటర్ వేస్తే కొంచెం కలర్ కోసం బాగుంటుంది సాఫ్రాన్. మీరు ఇది లిడ్ పెట్టేసి మళ్ళీ ఒక సిల్వర్ ఫాయిల్ పెట్టుకోండి, బాగుంటుంది. 10 minutes హై ఫ్లేమ్లో పెట్టుకొని 15 minutes మీడియం ఫ్లేమ్లో ఆర్ 5 minutes లో ఫ్లేమ్లో పెట్టుకున్నాక మీకు బిర్యానీ అయిపోతుంది. బట్ ఇంకా మాడకుండా ఉండాలనుకుంటే కింద ప్యాన్ పెట్టేసుకోండి, దోశ ప్యాన్ పెట్టేసుకుంటే మీకు మాడడం అనేది కూడా ఉండదు. ఓవరాల్ ఒక 30 minutesలో బిర్యానీ అనేది అయిపోతుంది.